అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. 2026 జూలై నుండి 2026 డిసెంబర్ వరకు అంటే రాబోయే 6 నెలల కాలం అనేది గ్రహాల గోచారం ఆధారంగా పరిశీలన చేస్తే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోస్లో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా జూలై నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే జూలై 4, 2026 తేదీన మనకి శుక్రుడు కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే జూలై 7, 2026 తేదీన మనకి వక్రించిన బుధుడు కర్కాటక రాశిలో నుండి వెనకాల రాశి అంటే మిథున రాశిలోకి వెళ్తారు. జూలై 24, 2026 వరకు కూడా ఈయన మిథున రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 24వ తేదీన ఆయన మిథున రాశిలోనే డైరెక్ట్ అవుతారు. అలానే జూలై 17, 2026 తేదీ వరకు కూడా మనకి రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 17వ తేదీ నుండి ఆయన కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. తర్వాత మనకి ఈ నెలంతా కూడా కుజుడు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అలానే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27, 2026 తేదీ వరకు కూడా శని భగవానుడు మనకి మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27వ తేదీన ఈయన మీనరాశిలో రేవతి నక్షత్రంలో వక్రంలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఈ నెలంతా కూడా రాహుకేతులు, రాహు వచ్చేసి కుంభరాశిలోను, అలానే కేతు వచ్చేసి సింహరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. మీనరాశి వారికి జూలై నెల అనేది చాలా వరకు యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు రాస్యాధిపతి అలానే దశమాధిపతి అయిన గురువు గారు పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేయడం అనేది అన్ని విధాల యోగదాయకమైన లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. 5 అంటే సంతాన స్థానము, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ని తెలియజేసే స్థానం, ప్రేమ వ్యవహారాలను తెలియజేసే స్థానం, అలానే స్నేహితులను తెలియజేసే స్థానం, అలానే మంత్రస్థానం కూడా. ఇక్కడ పంచమంలో గురువు గారు సంచారం చేయడం అనేది ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో చాలా లాభదాయకమైన ఫలితాలను తీసుకొస్తుంది. కాస్త ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, లేదు అంటే కనుక స్పెక్యులేషన్కి సంబంధించి కావచ్చు, కాస్త అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే పంచమంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది అంటే సంతానపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల అనేది చాలా వరకు యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. అలానే పంచమంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుందంటే కాస్త అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఏలినాటి శని కూడా జరుగుతుంది కాబట్టి పనిలో చిన్న చిన్న ఆలస్యాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా పనులు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే పంచమంలో గురువుగారి యొక్క సంతానం జరుగుతుందంటే మీరు చేసే పూజలు కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, ఇవన్నీ కాస్త కలిసి వస్తాయి. అలానే 5వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఆయన మరలా 9, 11, 1 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైం అనేది విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యలో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షలు ఇలాంటి వాటిలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే మీకు ధన భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఉపచయ స్థానంలో సంచారం అనేది కాస్త యోగిస్తుందని చెప్పుకోవాలి. కాకపోతే తృతీయంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్కి సంబంధించి అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. అలానే మనకి 4, 5 స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం జరగబోతుంది. ముఖ్యంగా మనకి జూలై 17వ తేదీ నుండి రవి గురుల యొక్క సంచారం పంచమంలో జరుగుతుంది. ఇది మీనరాశి వారికి బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ టైంలో ఏంటి అంటే జూలై 17 తర్వాత మీనరాశిలో వాళ్ళు ఎవరైనా సరే ఎప్పటి నుండో ఒక ఉద్యోగం మారాలనుకుంటున్నారు, బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఈ టైంలో ప్రయత్నించండి. చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే పంచమంలో రవిగురుల సంచారం జరుగుతుంది కదా, కాబట్టి ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పంచమంలో రవి అంటే మరలా రవి భగవానుడు మనకి ఈగో, యారగెన్సీ వీటికి కూడా కారకత్వం వహిస్తుంటారు. కాబట్టి కాస్త ఈగో ఫీలింగ్స్ వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే మనకి జూలై 4వ తేదీ నుండి కూడా
సింహరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరగబోతుంది. ఆయన మనకి తృతీయ అష్టమాధిపతి అవుతూ సింహరాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అష్టమాధిపతి 6వ స్థానంలో సంచారం చేస్తున్నారంటే అది విపరీత రాజయోగం అవుతుంది. కాకపోతే ముందు ఇబ్బంది పెట్టి కానీ తర్వాత ఫలితాలు లేవు. కాబట్టి శుక్రుడు అంటే మనం ఏం చెప్పుకోవాలి, ఆడవాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా సరే మాట తీరు విషయంలో, వాళ్ళతో ప్రవర్తించే విషయంలో కాస్త జాగ్రత్తలు అయితే ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మహిళల ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐసైట్ కావచ్చు, లేదంటే కంటికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త ఈ ఫోన్లు ఇలాంటివి ఎక్కువ వాడే వాళ్ళైతే ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత ఈ నెల ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా మంచి పురోగతి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా శుక్రుడి యొక్క సంచారం వలన ఏంటంటే కొన్ని సందర్భాల్లో కంటికి సంబంధించి అనారోగ్య సమస్యలు రావచ్చు. అలానే 6లో శుక్రుడు అంటే మరలా జీర్ణాశయ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాల్లో కొంత జాగ్రత్త. కుటుంబపరమైన విషయాలు చాలా బాగుంటుంది. అందులో రవిగురుల యొక్క సంచారం జరుగుతుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రుల హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త బంధుమిత్రులను కలిసే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సంతానపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈ టైంలో సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే అప్పులు తీర్చుకోవడానికి వీటికి కూడా ఈ నెల అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో కూడా చాలా వరకు ఆధ్యాత్మిక ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇంట్లో ఏదైనా పూజలు చేయడము, ఇవన్నీ కూడా చాలా వరకు కలిసి వస్తాయి. తర్వాత జూలై నెల అనేది ఈ రాశిలోని మహిళలకు కూడా చాలా చాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ జూలై 27వ తేదీ నుండి శని భగవానుడు మీ జన్మరాశిలోనే రెట్రోగ్రేడ్ అవుతున్నారు కాబట్టి, అంటే వక్రిస్తున్నారు కాబట్టి నెలాఖరు నుండి మాత్రం ఆరోగ్యపరమైన విషయంలో చాలా జాగ్రత్త. ఈ టైంలో విపరీతమైన స్ట్రెస్ పెరగడము, కాస్త యాంగ్జైటీస్ ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే గురువు గారు పంచమంలో ఉంటూ మీనరాశిలో ఉన్న శని భగవానుని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏది కూడా తీవ్రతరము లేదంటే టూ మచ్ ఏది వెళ్ళదు, కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నెలాఖరికి కొన్ని సందర్భాల్లో ఈ టైంలో ఏంటంటే అరికాళ్ళు, మోకాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ తోటి బాధపడే వాళ్ళు ఈ టైంలో ఇంకొంత కేర్ఫుల్గా అయితే ఉండండి. తర్వాత ఆగస్టు నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే ఆగస్టు 1వ తేదీ నుండి కూడా మనకి శుక్రుడు కన్యా రాశిలో ఆయన నీచ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఆగస్టు 2వ తేదీ నుండి మనకి మిథున రాశిలో కుజుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. అలానే ఆగస్టు 5వ తేదీ నుండి బుధుడు మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. అలానే ఆగస్టు 17వ తేదీ నుండి మనకి రవి భగవానుడు ఆయన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఆగస్టు 17వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇదే సింహరాశిలో మనకి కేతుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి ఆగస్టు 17వ తేదీ నుండి రవి భగవానుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే ఆగస్టు 22వ తేదీ నుండి మనకి బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇక్కడ నుండి ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మీనరాశి వారికి ఆగస్టు నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే చతుర్థంలో కుజుడు కావచ్చు, సప్తమంలో శుక్రుడు కావచ్చు, కాస్త స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంటారు. దానితోడు మనకి జూలై 27వ తేదీ నుండి జన్మరాశిలో శని భగవానుడు వక్రంలో సంచారం చేయడం ప్రారంభించారు. ఇది కూడా మీనరాశి వారి మీద కాస్త ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావడం ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడం ద్వారా కావచ్చు, లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇంటికి సంబంధించో, వాహనాలకి సంబంధించో, వృత్తికి సంబంధించో, లేదంటే మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి సంబంధించో చిన్న చిన్న మనస్పర్ధలు, వాళ్ళలో ఏదో ఒక ఇష్యూస్ రావడము, తద్వారా మీరు కాస్త ఇబ్బందులను ఫేస్ చేసే అవకాశాలు అయితే ఆగస్టు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చతుర్థంలో కుజుడు ఏంటంటేనండి, ఇల్లు, వాహనము ఇటువంటి విషయాల్లో కావచ్చు, మన కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కాస్త ఇబ్బందులను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకటి ప్రాపర్టీస్, వెహికల్స్ ఇలాంటివి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవి తీసుకునే క్రమంలో ఉన్న ఒత్తిడులు ఏవైతే ఉంటాయో అది కాస్త మీరు ఏం చేస్తారు అంటే మీరు తట్టుకోలేక, వాటిని కంట్రోల్ చేసుకోలేక ఎదుటి వాళ్ళ మీద చూపించేసేయడము, మీ జీవిత భాగస్వామి మీద, మీ స్నేహితుల మీద చూపించేయడము, లేదంటే కుటుంబ సభ్యుల మీద మీ కోపం మొత్తాన్ని చూపించేయడము, లేనిపోని కోపం, వీటి కారణంగా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి.
అయితే పంచమంలో గురువు యొక్క సంచారం అనేది ఉచ్చ స్థితిలో జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఏంటి అంటే ఇబ్బందులు ఏవి కూడా తీవ్రతరం కాకుండా చూస్తారు. అయినప్పటికీ కూడా మిగిలిన గ్రహాల గోచరాన్ని కూడా మనం ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి, పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి కొంత జాగ్రత్త అయితే వహించండి. అలానే ఈ నెలలో మనకి పంచమంలో గురువు, పంచమంలో బుధుడు యొక్క సంచారం అనేది బాగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా ప్రేమ పెళ్ళిళ్ళు ఇలాంటివి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, పెద్దలను ఒప్పించాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది కాస్త కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి బాగానే కలిసి వస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి. కళాకారులకి నెల అనేది చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే వృత్తి వ్యాపారపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే మనకి ఆగస్టు 17వ తేదీ నుండి రవి భగవానుడు 6వ స్థానంలో తన సొంత రాశిలో సంచారం చేయడం మొదలు పెడతారు. ఇక్కడ నుండి ఏంటంటే ఈ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి చాలా వరకు సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శత్రు జయం అనేది లభిస్తుంది. పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి నెలలో కాస్త అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అలానే 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుందంటే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే 6వ స్థానాధిపతి 6వ స్థానంలో సంచారం అనేది అప్పులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా జాబ్ రావడం ద్వారానో, లేదా జాబ్లో ప్రమోషన్లు రావడం ద్వారానో, శాలరీ ఇంక్రిమెంట్లు రావడం ద్వారానో కాస్త ఇటువంటి వాటిల్లో పాజిటివ్ ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మాత్రం ఈ నెల కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు పర్లేదు. కానీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కొంతమేర చూపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు కన్యా రాశిలో నీచపడిపోతారు కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలానే రవికేతుల సంచారం 6వ స్థానంలో జరుగుతుంది అంటే 6 అంటే జీర్ణాశయం వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కడుపులో మంట ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. విపరీతంగా గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత సెప్టెంబర్ నెల. మనకి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 2, 2026 నుండి శుక్రుడు తులారాశిలో ఆయన సొంత రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే సెప్టెంబర్ 7, 2026 నుండి బుధుడు కన్యా రాశిలో ఆయన సొంత రాశిలో పైగా ఉచ్చ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు కూడా కన్యా రాశిలో బుధుడితో కలిసి సంచారం చేయబోతున్నారు. సెప్టెంబర్ 18, 2026 నుండి కుజుడు మనకి ఆయన నీచ రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. అయితే ఇక్కడే ఉచ్చస్థితిలో ఉన్న గురువుగారి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఒక విధంగా కుజుడికి నీచభంగ రాజయోగాలు లాంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ నుండి బుధుడు మనకి తులారాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ నెలంతా కూడా గురువు గారు కర్కాటక రాశిలోను, రాహువు కుంభరాశిలోను, అలానే కేతువు మనకి సింహరాశిలోను, తర్వాత శని భగవానుడు మీనరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. మీనరాశిలో శని భగవానుడు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. మీనరాశి వారికి సెప్టెంబర్ నెల అనేది కాస్త యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆగస్టు నెలలో ఏవైతే ఇబ్బందులను ఫేస్ చేస్తారో వాటిని చాలా వరకు సెప్టెంబర్లో రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి తులారాశిలో శుక్రుడు యొక్క సంచారం జరగబోతుంది. అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అది చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. అలానే సెప్టెంబర్ 7వ తేదీ నుండి కన్యా రాశిలో ఉచ్చ రాశిలో బుధుడు యొక్క సంచారం జరగబోతుంది. సప్తమాధిపతి సప్తమంలో సంచారం అది కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అష్టమంలో శుక్రుడు కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తారు. కాకపోతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగా కలిసి వస్తుంది. అయితే మీనరాశిలో ఉన్న మహిళలకు మాత్రం అష్టమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది అంటే పీరియడ్స్కి సంబంధించిన ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది సరి చూసుకోండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత కుజుడు 5వ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు. వాస్తవంగా అయితే ధనభాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలో సంచారం చేస్తే పాజిటివ్ అని చెప్పుకోవాలి. కాకపోతే కుజుడికి కర్కాటక రాశి అనేది నీచ రాశి అవుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ గురువు గారు కూడా సంచారం చేస్తున్నారు. కాబట్టి గురువు వల్ల కుజుడికి నీచభంగ రాజయోగం అనేది ఏర్పడుతుంది. కాకపోతే నీచభంగ రాజయోగాలు ఎప్పుడు కూడా ముందు ఇబ్బంది పెట్టగానే ఫలితాలు ఇవ్వవు. కాబట్టి ఈ టైంలో ఏంటి అంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఎట్లా అంటే సంతానం మన మాట వినట్లేదనో, మనం చెప్పినట్టుగా ప్రవర్తించట్లేదనో, వాళ్ళ మీద కాస్త కోపడ్డమో, తిట్టడమో ఇట్లాంటివి ఉండే అవకాశాలు కొంత ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలానే 5వ స్థానంలో కుజుడు యొక్క సంచారం అంటే మరలా ప్రేమికుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలను ఇస్తూ ఉంటారు.
అలానే ఇంకొకటి ఏంటంటే పంచమంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉన్నారు కాబట్టి ఇంట్రాడే చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో విపరీతమైన గ్రీడీనెస్కి పోయారంటే మాత్రం విపరీతంగా డబ్బులు లాస్ అయిపోతారు. ఒక నెల 2 నెలలు సంపాదించుకున్నంతా కూడా ఒక్క రోజులో పోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి స్టాప్ లాస్లు మెయింటైన్ చేయడం కావచ్చు, లేదంటే టార్గెట్ల విషయంలో కూడా కాస్త ప్రాక్టికల్గా ఉండి తక్కువ ప్రాఫిట్స్ని బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుండండి. విపరీతమైన లాభాలు రావాలంటే మాత్రం ఈ టైంలో మొదట్లో ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే మనకి 6వ స్థానంలో రవి సంచారం చేస్తున్నంత కాలం కూడా చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరగబోతుందో ఇక్కడ జీవిత భాగస్వామితోటి ఈగో క్లాషెస్ అనేవి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కూడా చిన్న మనస్పర్ధలు ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ టైంలో మీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నేను చెప్పినట్టుగా అందరూ ప్రవర్తించాలి, నేను చెప్పినట్టుగానే అందరూ ఉండాలన్న మెంటాలిటీ వల్ల ఇబ్బందులను ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఆర్థిక పరంగా చూసుకుంటే మాత్రం ఈ నెల అనేది చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. గత 3-4 నెలలతో పోలిస్తే ఈ నెలలో మాత్రం చాలా వరకు ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుందంటే ఆకస్మిక ధనలాభాలు ఇన్సూరెన్స్ పాలసీస్ ద్వారా కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు, ఇలా కాస్త ధనం ఎక్కువ వచ్చే అవకాశాలు కొంత ఉన్నాయని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా చాలా వరకు బాగానే ఉంటుంది. అయితే ఈ టైంలో ఏంటంటే ఎలర్జీస్ ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తలు వహించండి. స్కిన్ ఎలర్జీ కావచ్చు, ఫుడ్ ఎలర్జీ కావచ్చు, డస్ట్ ఎలర్జీ కావచ్చు, ఇలా ఏదో ఒక ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ సోరియాసిస్ కావచ్చు, ఇలాంటివి ఉన్నవాళ్ళు ఈ టైంలో కొంత జాగ్రత్త వహించండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సమస్యలు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. కుటుంబ వాతావరణం అనేది కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బంధువులు వస్తూ వెళ్తూ ఉండడము, తద్వారా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవకాశాలను కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకన్నా చిన్నవాళ్ళు అంటే మీ తమ్ముళ్ళతోనో లేదంటే చెల్లెళ్ళతోనో ఇలాంటి వాళ్ళతోటి చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ నెల అనేది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, మెడికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్లో ఐటీ ప్రొఫెషనల్స్కి ఈ టైం అనేది చాలా వరకు యోగిస్తుంది. ఇటువంటి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, తాపీ మేస్త్రులు, కూలీ పని చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది. అలానే సొంతంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదంటే ఏదైనా లగ్జరీ వెహికల్ కొనుగోలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా సెప్టెంబర్ నెల ప్రథమార్థం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. విద్యార్థులకు బాగానే ఉంది. కాకపోతే ఈ టైంలో తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. కొంత స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశాలు ఈ టైంలో కనిపిస్తున్నాయి. మహిళలకైతే చెప్పాను కదా, ఈ గర్భసంచికి సంబంధించి పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు ఏమన్నా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఫ్యామిలీ పరంగా కాస్త స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే వహించండి. తర్వాత అక్టోబర్ నెల 3వ తేదీ నుండి శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తూ ఆయన వక్రంలోకి రాబోతున్నారు. అక్టోబర్ 3 నుండి శుక్రుడు తులారాశిలో ఉన్నప్పటికీ వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. అలానే అక్టోబర్ 17, 2026వ తేదీన రవి భగవానుడు ఆయనకి నీచ రాశి అయిన తులారాశిలో శుక్రుడితోటి బుధుడితోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. అక్టోబర్ 24, 2026వ తేదీన బుధుడు మనకి తులారాశిలో వక్రించబోతున్నారు. తర్వాత అక్టోబర్ 31, 2026వ తేదీన గురువు గారు మనకి కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోవాల్సింది గురువు గారి యొక్క సంచారం గురించి. మీనరాశి వారికి అక్టోబర్ నెల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన నెలగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈ నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే అక్టోబర్ 3వ తేదీ నుండి తులారాశిలో శుక్రుడు వక్రంలో సంచారం చేయబోతున్నారు. అలానే నెల ద్వితీయార్థంలో 17 అక్టోబర్ తర్వాత రవి భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఆయన నీచరాశి అయిన తులారాశిలో సంచారం చేయబోతున్నారు. అలానే అక్టోబర్ 24వ తేదీ నుండి బుధుడు కూడా మనకి వక్రించబోతున్నారు. అక్టోబర్ 31కి గురువు గారు సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు. అలానే ఈ నెలంతా కూడా కుజుడు నీచరాశిలో కర్కాటక రాశిలో ఉంటూ ఉంటారు. అలానే శని భగవానుడు మనకి జన్మరాశిలో వక్రించి ఉంటారు. మొత్తం ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ నెలలో మాత్రం మీనరాశి వారికి విపరీతమైన స్ట్రెస్ పెరగడము, అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, కాస్త అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ఆల్ ఆఫ్ ద సడన్గా ఏంటి అంటే మనీ లాస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
అయితే ఒకటి ఇక్కడ ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసొచ్చి తద్వారా ధనం అనేది వృధా అవ్వచ్చు. లేదంటే ధనం ఖర్చు పెట్టొచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో మీ ఈగోకి, అహానికి పోయి వేరేవాడి కంటే మనమేమి తక్కువ కాదన్న ఉద్దేశంతోటి కూడా మనీని పోగొట్టుకునే అవకాశాలుంటాయి కాబట్టి, ఇలాంటి విషయాల్లో మాత్రం మీనరాశి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఈ రాశిలోని మహిళలైతే ఈ నెలలో ఇంకా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ పీసీఓడీ, పీసీఓఎస్ లాంటి సమస్యలతో పాటు గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఏమన్నా ఆల్రెడీ ఉంటే అవి ఈ టైంలో కాస్త ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ విషయం ఏంటి అంటే, ఈ నెలాఖరు వరకు కూడా గురువుగారు మనకి పంచమంలోనే సంచారం చేస్తున్నారు. అక్టోబర్ 31న కదా గురువుగారు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి వచ్చేది. కాబట్టి నెలంతా కూడా చాలా వరకు గురువుగారు యోగిస్తూ విపరీతమైన సమస్యలు ఏమీ రాకుండా, విపరీతమైన కష్టాలు, ఇబ్బందులు రాకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తారు. కాకపోతే మనకి మిగిలిన గ్రహాల గోచారం అనేది అనుకూలంగా లేదు. ఈ టైంలో అగ్రిమెంట్స్‌కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదు అంటే గనక ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటున్నారు, అక్కడ అడ్వాన్స్‌లు ఇచ్చే విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైంలో ఎవరిని నమ్మి కూడా డబ్బు ఇచ్చేయడం కావచ్చు, అంటే అప్పుగానో చేతి బదులుగానో ఇవ్వడం ద్వారా కావచ్చు, లేదంటే షూరిటీలు, గ్యారంటీలు పెట్టే విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి ఇలాంటివి మిమ్మల్ని లాక్ చేసే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే స్పెక్యులేషన్, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ నెలలో చాలా చాలా జాగ్రత్త. అలానే డిజిటల్ పేమెంట్‌లకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో సైబర్ క్రైమ్‌లు ఇలాంటి వాటిలో మీరు ఇరుక్కునే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత అష్టమ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం జరగబోతుంది కదా! అక్టోబర్ 17వ తేదీ తర్వాత నుండి. ఈ టైంలో మాత్రం మీకేంటి అంటే ఈ రాశిలోని మహిళలైనా, లేదంటే పురుషులైనా ఎవరికైనా సరే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కాస్త తగ్గే అవకాశాలున్నాయి. తద్వారా చిన్న చిన్న జ్వరాలు కావచ్చు, వైరల్ ఫీవర్లు కావచ్చు, ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలుంటాయి కాబట్టి, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. అలానే డైట్‌కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్తీ ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వండి. అలానే కెరియర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్త. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా ఎవరైనా సరే, ఈ టైంలో ఏంటంటే మీ తోటి ఉద్యోగులు మీకు స్నేహితులుగా నటిస్తూ మీ వెనక గోతులు తవ్వే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మనస్పర్ధలు కూడా రావచ్చు. కాబట్టి మీ అభిప్రాయాలు ఏవో మీ దగ్గరే ఉంచుకోండి తప్ప ఎదుటి వాళ్ళ గురించి చెడుగా చెప్పడం కావచ్చు, గాసిప్స్ లాంటివి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. అలానే వీలైనంత వరకు ఈ నెలలో అప్పులు పెద్దగా చేయకపోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే అప్పులు తీర్చుకునే సమయమే తప్ప అప్పులు తీసుకునే సమయం అయితే కాదు. కాబట్టి వీలైనంత వరకు అప్పుల విషయంలో కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. తర్వాత నవంబర్ నెల. నవంబర్ నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే 6 నవంబర్ 2026న మనకి వక్రించిన శుక్రుడు కన్యా రాశిలోకి, అంటే ఆయన వెనకాల రాశిలోకి ప్రవేశం చేస్తారు. 14 నవంబర్ 2026 వరకు కూడా ఈయన మనకి కన్యా రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. 14 నవంబర్న కన్యా రాశిలోనే డైరెక్ట్ అయ్యి నవంబర్ 22, 2026 తేదీన ఆయన తిరిగి తులారాశిలో ఆయన సొంత రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. తర్వాత నవంబర్ 12, 2026 తేదీన మనకి కుజుడు సింహరాశిలోకి ఆయన మిత్రక్షేత్రంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. 17 నవంబర్ 2026 తేదీన రవి వృశ్చిక రాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేస్తారు. తరువాత 13 నవంబర్ 2026 తేదీన మనకి తులారాశిలో వక్రించిన బుధుడు డైరెక్ట్ మోషన్లోకి వస్తారు. మీనరాశి వారికి నవంబర్ నెల అనేది ద్వితీయార్థం చాలా బాగుంటుంది. ప్రథమార్థంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థం అనేది బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నవంబర్ 12వ తేదీన కుజుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ఆయన మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేస్తారు. ఇక్కడి నుండి మాత్రం వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఉద్యోగపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతినిస్తుంది. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలానే కోర్టు కేసులు కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా చాలా పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు, మంచి ఉద్యోగం రావడం కావచ్చు, అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా చాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే నవంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు మనకి 9వ స్థానంలోకి వస్తారు. ఇది మిత్రక్షేత్రం అవుతుంది. ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తారు. గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి చాలా వరకు ఇక్కడ మనకి నవంబర్లో ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తారని చెప్పుకోవాలి. హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి బుధుడు, శుక్రుడు ఈ గ్రహాల యొక్క సంచారం కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉంది. శుక్రుడు కన్యా రాశిలో నీచపడినప్పటికీ బుధుడు తులారాశిలో ఉన్నారు కాబట్టి అక్కడ బుధ శుక్రుల మధ్య రాశి పరివర్తనలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి శుక్రుడికి కాస్త నీచభంగ రాజయోగాలు లాంటివి కూడా ఏర్పడతాయి. ఇది చాలా మంచి యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. సొసైటీలో మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలానే ఫ్యామిలీ లైఫ్ పరంగా కూడా ఈ టైం అనేది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ని తీసుకొస్తుంది. అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో అనేక గ్రహాల గోచారంలో రాశి మార్పులు ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా ముఖ్యమైన నెలగా మనం డిసెంబర్ నెలను చెప్పుకోవాలి. ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే డిసెంబర్ 2, 2026వ తేదీన బుధుడు మనకి వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే 5 డిసెంబర్ 2026వ తేదీన రాహువు మనకి మకర రాశిలోను, అలానే కేతువు మనకి కర్కాటక రాశిలోను ప్రవేశం చేస్తున్నారు. తర్వాత డిసెంబర్ 11, 2026వ తేదీన మీనరాశిలో వక్రించిన శని భగవానుడు డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. డిసెంబర్ 13, 2026వ తేదీన మనకి సింహరాశిలో గురువు గారు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. డిసెంబర్ 16, 2026వ తేదీన ధనుర్రాశిలోకి రవి భగవానుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. డిసెంబర్ 22, 2022న బుధుడు కూడా మనకి ధనుర్రాశిలోకి ప్రవేశం చేస్తారు. మీనరాశి వారికి గ్రహాల గోచారం పరంగా చూసుకుంటే డిసెంబర్ నెల అనేది వాళ్ళ జీవితంలో అనేక పెనుమార్పులను తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మనం అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిసెంబర్ 11వ తేదీన శని భగవానుడి యొక్క వక్రత్యాగం. డిసెంబర్ 11న ఈయన వక్రత్యాగం చేసి మీ జన్మరాశిలోనే డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతారు. ఇది చాలా పాజిటివ్ ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలానే డిసెంబర్ 5వ తేదీ నుండి మనకి రాహుకేతుల రాశి మార్పు కూడా ఉంది. డిసెంబర్ 5వ తేదీన రాహు కుంభం నుండి మకరంలోకి మీకు లాభస్థానంలోకి వస్తారు. ఇది బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఇక్కడ నుండి సంవత్సరంన్నర పాటు మీకు ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, అలానే ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కావచ్చు అనేక విషయాల్లో అద్భుతమైన శుభదాయకమైన లాభదాయకమైన ఫలితాలను అయితే తీసుకొస్తుంది. అలానే కేతువు మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇది పంచమంలో కేతు యొక్క సంచారం అవుతుంది. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి, ఆధ్యాత్మికమైన ప్రయాణాలకి ఇది చాలా మంచి కాలంగా చెప్పుకోవాలి. అలానే మనకి డిసెంబర్ 13వ తేదీ నుండి గురువు గారు వక్రంలో సంచారం చేస్తారు సింహరాశిలో. ఇది కూడా చాలా పాజిటివ్. ఎందుకంటే 6వ స్థానంలో గురువు గారు వక్రించడం అనేది మీనరాశి వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. అలానే మనకి ఈ నెలలో చూసుకుంటే రవి భగవానుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. కెరియర్లో చాలా మంచి గ్రోత్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి వృద్ధిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలా కూడా ఈ టైం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి.